ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క అణువుగా ఉంది. అనేకమైన కుటుంబాలు కలిసినప్పుడు ప్రభు యొక్క సంఘంగా కట్టడం. ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడు. ఒక్కొక్క కుటుంబం విషయంలో దేవుడు జాగ్రత్త వహిస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు యవనస్తురాలు ప్రార్థన చేసినప్పుడు దేవునికి తెలుసు ఎవరిని జత చేయాలి. మనకు తెలియదు. మనమేమో పెద్ద పెళ్లి పెద్దలు అయిపోతాం. నేను చెప్పినట్టు చేయాలా అట్లా ఉండకూడదు. ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కునుట చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు చెప్తున్నంటే ఈ దినాల్లో దాన్ని చాలా మంది ఏం చేస్తారంటే పక్కన పడేశారు. ఒకటేం చూస్తామంటే అందం చూస్తారు. ఒకటేం చూస్తారు, అందం చూస్తారు. రెండోది ఏం చూస్తారంటే కులం చూస్తారు. ఇందాకే కులం గురించి చెప్పేశాం కదా. మూడోది ఏం చూస్తారు, కట్నం చూస్తారు. కానకంటారా మీరు కానుకలా కట్నమా ఏదో కట్నం చూస్తారు. ఉద్యోగం ఎంత జీతం ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా, ఇవే చూస్తారు. ఎంత ఆస్తి ఉంది, ఎంత ఇస్తారు, ఇల్లు ఇస్తారా, బంగారం ఇస్తారా, బండి ఇస్తారా, ఇవన్నీ చూస్తారు. అది ఎంతో తప్పండి. వీటన్నిటిని చూసి ప్రజలు మోసపోతున్నారు. వాస్తవంగా ఏం చూడాలా, రక్షించబడ్డారా, సంఘ సహవాసంలో నిలిచి ఉన్నారా, ఆత్మీయంగా ఎదుగుతున్నారా, బాప్తిస్మ సాక్ష్యంలో నిలిచి ఉన్నారా, ప్రభు బలిలో పాల్పంచుకుంటున్నారా, ప్రార్థనా జీవితం ఉందా, సాత్వికత ఉందా, దీనులుగా ఉన్నారా, లోబడే వారుగా ఉన్నారా, ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. అందము, కట్నము, కులము, ఉద్యోగము, ఇవన్నీ చూసి మోసపోకుడి. అందుకే చాలా మంది కుటుంబాలు విడిపోతున్నారు. చాలా మంది కలిసి జీవించలేకపోతున్నారు. ప్రభు మనకు ఈ వాగ్దానం చెప్పలేదు, మిమ్మల్ని నేను కలిసిగా మిమ్మల్ని ఏమంటే మీరు చాలా ఏమంటారు ఒకరికొకరు సరైన వారని చెప్పండి. మనం సరైన వారు కానప్పటికీ కూడా ఒకరితో ఒకరు కలిసి జీవించడం నేర్చుకోవాలి. సంఘం గురించి అర్థమే అది. చాలా కాలం క్రితం నెయ్యి జయసుందరరావు గారు ఆయన హెబ్రోన్కి వచ్చినప్పుడు ఆయన ప్రత్యేక కోడికలు తీసుకుంటా ఉన్నాడు. అప్పుడు నోహా ఓడ గురించి చెప్పాడు. నోహా ఓడ గురించి చెప్తూ ఆ నోహా ఓడలో అన్ని రకాలైన జంతువులు ఉన్నారు. క్రూరమైన జంతువులు కూడా ఉన్నాయి, తర్వాత సాధువైన జంతువులు కూడా. అది అన్నీ ఎట్లున్నాయి కలిసింది. అదే సంఘం, అదే కుటుంబం. అన్ని ఏది ఒకదానికి ఒకటి హాని చేయకుండా అన్ని చక్కగా ఒకదానితో ఒకడు కలిసి ఉన్నాయి. ఆత్మీయ జీవితము అక్కడే నేర్చుకోవాలి. కాబట్టి మొదటిగా దేవుడు లోకమంతటిని నిర్మించినాడు. రెండవదిగా నన్ను నిర్మిస్తున్నాడు. మూడవదిగా నా కుటుంబాన్ని నిర్మిస్తున్నాడు. యెహోవా ఇల్లు కడుతున్నాడు. నాకు ఇల్లు అంటే గృహం. అంటే గృహంలో ఏమి ఉండాలా, ఒక గృహస్థుడు ఉండాలా, ఒక గృహిణి ఉండాలా, వారికి ఉండాలా, సంతానం ఉండాలా. ఆత్మ సంబంధమైన సంతానంతో పాటు శరీర సంబంధమైన సంతానం కూడా యెహోవా గర్భఫలము ఇచ్చేవాడంట. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంట. అది ఆయన ద్వారా కలిగిన స్వాస్థ్యం అంట. కాబట్టి ఈ విధంగా దేవుడు కుటుంబముగా మనల్ని కట్టే పనిలో ఉన్నాడు. అప్పుల ప్రిస్కుల యొక్క కుటుంబమును దేవుడు కట్టాడు. కొర్నేలి యొక్క కుటుంబాన్ని దేవుడు కట్టాడు. తర్వాత ఏమంటారు దాన్ని, కొత్త నిబంధనలో కూడా మార్తా, మరియా, లాజరు యొక్క కుటుంబాన్ని ప్రభు కడుతుండగా మనం చూస్తున్నాం. ఎన్ని కుటుంబాలు మనకు బైబిల్ అలాగా కనబడేవిగా ఉన్నవి. యెహోషువను కలిగినాడు, నేనును నా ఇంటి వారును, నీవు ప్రభు యేసుక్రీస్తు వారిని విశ్వాసం, నీవును ఇంటి వారు. ఇంగ్లీష్లో ఏమంటే హౌస్ హోల్డ్ అంటే యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం ఏమైతుందట, రక్షించబడు. కుటుంబం కొరకు దేవుని యొక్క ఆసక్తి అంత ఉంది. కుటుంబాలుగా మనం కట్టబడినప్పుడు సంఘం కట్టదు. మనం మత్తయి సువార్త 16:18 మొదటిసారిగా బైబిల్లో సంఘము అనే పదం వచ్చిందంటే మత్తయి 16:18 బైబిల్ మొదటిసారి సంఘము అనే పదం. దాని మూల భాషలో ఎక్లీషియా అంటారు. అంటే ప్రత్యేకించబడిన జనము. ప్రత్యేకిస్తున్నాడు. ఎక్కడి నుంచి? లోకం నుండి, పాపం నుండి, అపవిత్రమైన వాటి నుండి, మలినమైన వాటి నుండి, ప్రతి విధమైన చెడుగు నుండి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, ప్రత్యేకిస్తున్నాడు. ప్రత్యేకత అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒక దాని నుండి ప్రత్యేకించబడి మరి ఒక దాని కొరకు ప్రత్యేకించబడాలా, ఒక దాన్ని విడిచిపెట్టాలా, మరి ఒక దాన్ని హత్తుకోవాలా. ఇది ప్రత్యేకత. కేవలం లోకాన్ని విడిచిపెడితే సరిపోదు. ప్రభుని హత్తుకునే వారంగా ఉండాలి.
సంఘాన్ని ప్రభుయేసు క్రీస్తు అంటారు, నా సంఘమును నేను కట్టాను. ఎవరైనా అంటే అన్నా నేను కట్టానంటే అది ప్రభుది కాదు. ఎవరిది? నీది. నేను కట్టాననుకోండి, అది నాదే అయిపోతుంది. అందుకే ఎప్పుడు చెప్పొద్దు